హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఆకలేస్తూ ఉంటుంది కదండి, స్నాక్స్ ఆకలి వేస్తూ ఉంటుంది కదా. సో ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రెడ్ పిజ్జా అండి. చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో చాలా సింపుల్ అండ్ క్విక్ ప్రాసెస్. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. దానికి ముందుగా మనం బ్రెడ్ అండి, నేను ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. సో మీరు ఏ బ్రెడ్ అయినా తీసేసుకోవచ్చు. కొంచెం టొమాటో సాస్ పైనుంచి వేసేసుకోవాలి. సో ఇలా వేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుందండి. సో మీదికి వెళ్ళి చీజ్, మనకి నార్మల్ చీజ్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా కొంచెం అక్కడక్కడ వేసేసేయాలి. అలాగే మొజరెల్లా చీజ్ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇది వేసిన తర్వాత నేను మొజరెల్లా చీజ్ కూడా వేసేసాను. సో నెక్స్ట్ దీనిపైన ఆరిగానో కానీ సీజనింగ్ అనమాట, మనకు నచ్చిన సీజనింగ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిజ్జా మిక్స్ సీజన్ వేస్తున్నాను, మీకు కావాలంటే ఆరిగానో వేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా వేసేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. సో సీజనింగ్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం ఆనియన్స్ వేసుకోవచ్చు పైనుంచి, టొమాటో, చిన్న ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఇలా చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొన్ని ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో పెట్టవచ్చు. నేను సింపుల్గా ఇలానే చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ప్యాన్ వేడి చేసేసుకొని పైనుంచి కొంచెం బటర్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో బటర్ వేడెక్కిన తర్వాత మన బ్రెడ్ స్లైస్ని దానిపైన పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి. సో మనకి చీజ్ అనేది కుక్ అవ్వాలన్నమాట. సో ఒక 2 minutes పెడితే సరిపోతుంది. సో ఒక 2 minutes అయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి రెడీ అయిపోయిందండి. సో బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. సో అంతేనండి, దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసి పిల్లలకి సర్వ్ చేసేయచ్చు. సో చూస్తున్నారు కదండి, బ్యాక్ సైడ్ కూడా మనకి మంచిగా కాలిపోయింది. సో సింపుల్గా ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో పైనుంచి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా చేశాను. సో మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.